Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఇరాన్ పై భీకర దాడులు ఇజ్రాయెల్ మొదలుపెట్టే సమయంలో ఆ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటో తెలిస్తే నెతన్యాహు అసలు ఎజెండా మనకు అర్థమవుతుంది. సో ఈ రాజకీయ పరిస్థితికి నేను కొన్ని ఉదాహరణలు మీ ముందు చెప్తాను. ఈ మధ్యనే ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రతిపక్షం పార్లమెంటును రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరపాలని ఒక తీర్మానం పెట్టారు. ఆ తీర్మానము తక్కువ ఓట్లతో వీగిపోయింది. కాస్తంత ఇంకొక కొద్దిమంది మద్దతు ఇచ్చుంటే నెతన్యాహు ప్రభుత్వము ఇంటికి పోయేది, పార్లమెంట్కి ఎన్నికలు జరిగేది. 53 మెంబర్స్ పార్లమెంటు రద్దు చేయాలని ఓటు వేస్తే 61 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 53-61 అంటే ఒక 5 సభ్యులు గనక ప్రతిపక్ష తీర్మానానికి మద్దతు ఇచ్చి ఉంటే ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దయ్యేది, నెతన్యాహు ప్రభుత్వం పడిపోయేది. మీకు రెండో ఫ్యాక్ట్, ఇజ్రాయెల్కి చెందిన ఛానల్ 13 అనే సంస్థ జరిపిన సర్వే. ఈ సర్వే ప్రకారము ఇప్పుడు ఎన్నికలంటూ జరిగితే, ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలు జరిగితే, సో నెతన్యాహు నాయకత్వంలోని రూలింగ్ కోయలిషన్కు అధికార సంకీర్ణ కూటమికి 50 సీట్లను మించి రావు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో 120 సీట్స్ ఉంటాయి. అధికారంలో ఉండాలంటే 61 సీట్లు రావాలి. సో ఈ 61 సీట్లు కూడా రావు అని క్లియర్గా ఈ సర్వే చెప్తోంది. అందులో నెతన్యాహు పార్టీని లిక్విడ్ పార్టీకి, నెతన్యాహు ఆయన నాయకత్వంలోని పార్టీ లిక్విడ్ పార్టీ ఇతర మిత్రపక్షాలతో కలిసి అధికారం ఉన్నాడు. ఆ పార్టీకి అయితే 24 సీట్లు మించి రావు అని, హార్డ్లీ 24 సీట్స్ వస్తాయని క్లియర్గా ప్రతిపక్షం నతాలీ బెనెట్ నాయకత్వంలోని మాజీ ప్రధాని, ఈయన నాయకత్వంలోని ప్రతిపక్షం అధికార కూటమిగా ఏర్పడే అవకాశం ఉంది అని ఈ సర్వే ఫలితాలు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇజ్రాయెల్కి చెందిన నేషనల్ బ్రాడ్కాస్టర్ జరిపిన సర్వేలోనైతే లిక్విడ్ పార్టీకి 20 సీట్లు కూడా రావు అని. ఈవెన్ ఛానల్ 13 24 ఇస్తే ఇది 20 మాత్రం ఇచ్చింది. క్లియర్గా నతాలీ బెనెట్ నాయకత్వంలోని ప్రతిపక్షం అధికారంలోకి రావచ్చు అనేది ఈ సంస్థ సర్వే కూడా. ఇక ఇజ్రాయెల్లో జరిగిన నేషన్ వైడ్ పోల్లో 58% పార్లమెంటుకి ఎన్నికలు జరపాలి అని అభిప్రాయపడ్డారు. కేవలం 30% మాత్రమే ఎన్నికలు ఇప్పుడు జరపాల్సిన అవసరం లేదు, నెతన్యాహు తన పూర్తి కాలం అధికారంలో ఉండాలి అని భావించారు. అంటే ఈ ఫలితాలు ఏం చెప్తున్నాయి? క్లియర్గా నెతన్యాహు పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇది మీరు నెతన్యాహు పొలిటికల్ హిస్టరీ చూస్తే ప్రతిసారి ఈ రకమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా యుద్ధాన్ని దిగుతాడు నెతన్యాహు. అంటే ఏం తెలియజేస్తుంది ఇది? నెతన్యాహు వాంట్స్ వార్ ఫర్ పొలిటికల్ సర్వైవల్. అంటే తన రాజకీయంగా తన మనుగడ కోసం యుద్ధాలకు దిగడం అనేది నెతన్యాహుకు అలవాటు. అఫ్కోర్స్ దానికి కారణాలు ఉండవచ్చు, లేవని అంటలేదు, కానీ కారణాలు వెతుక్కోనైనా యుద్ధం చేయడానికి ముందుకొస్తాడు. ఎందుకంటే యుద్ధం అంటూ మొదలైతే నేషనల్ సెంటిమెంట్, జాతీయ భావన పెరుగుతుంది. ప్రతిపక్షాలు ఎన్నికలు కావాలి, పార్లమెంట్ రద్దు చేయాలని డిమాండ్లకు విలువ ఉండదు, మిత్రపక్షాలు గట్టిగా నిలబడతాయి, ప్రజల దృష్టి కూడా మరలుస్తుంది. ఇది నెతన్యాహు మొదటి నుంచి చేస్తున్న చరిత్ర. వాస్తవంగా హమాస్ దాడికి ముందు నెతన్యాహు పరిస్థితి కూడా ఇదే. ఒక దశలో ఆయన అవినీతి ఆరోపణలపై ఏ క్షణమైనా జైలుకు వెళ్తాడో అనుకునే పరిస్థితి. తన సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాలు వ్యతిరేకిస్తుంటే ఎప్పుడు పదవి పోతుందో తెలియని పరిస్థితి. పదవంటూ పోతే కోర్టులో ఇంకా మరింత కఠినమైన పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేసులు నిరూపించబడితే 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష ఉండవచ్చు. ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఆఖరికి న్యాయ వ్యవస్థను కూడా తమ గుప్పిట్లో ఉంచుకోవటానికి జ్యుడిషియల్ రిఫార్మ్స్ బిల్లు తెస్తే వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి దాన్ని వ్యతిరేకించారు. ఎయిర్ ఫోర్స్, రిజర్వ్ బలగాలలో పనిచేసేవారు కూడా బయటకు వచ్చి తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇక ఏ క్షణమైనా నెతన్యాహు అధికారం కోల్పోతాడనుకునే సమయంలో హమాస్ జరిపిన తెలివి తక్కువ దాడి. హమాస్ ఇజ్రాయెల్పై క్రూరమైన దాడి జరిపింది. 1200 మంది సాధారణ ఇజ్రాయేలీ పౌరుల్ని పొట్టన పెట్టుకుంది. అనేక మందిని బందీలుగా తీసుకుంది. మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికీ కొద్దిమంది హమాస్ చేతిలో ఉన్నారు. దీనివల్ల హమాస్ సాధించింది ఏంటి అంటే తన నాయకత్వం మొత్తం వైప్ అవుట్ అయింది.
హిజ్బుల్లా నాయకత్వం, హసన్ నస్రుల్లా లాంటి వాళ్ళు, యాహ్యా లాంటి వాళ్ళు, మీకు ఇస్మాయిల్ హనై లాంటి హమాస్ నాయకులు అంతమయ్యారు. ఇరాన్ బాగా దెబ్బతిన్నది. ఇరాన్ మద్దతుతో ఉండే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమి మొత్తం వీక్ అయిపోయింది. కానీ బాగా బలపడ్డది ఎవరంటే బెంజమిన్ నెతన్యాహు. సో అప్పటిదాకా ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో హమాస్ జరిపిన దుర్మార్గపు దాడి ఒక్కసారి ఈ దాడి జరగడంతోనే నేషనలిజం, జాతీయవాదం, మిలిటరీ నేషనలిజం సహజంగానే ప్రజలందరినీ ఆవహిస్తుంది. సరిగ్గా మనకు అదే జరిగింది 2019కు ముందు. అప్పటికి లోక్నీతి, CSDS వాళ్ళ అధ్యయనం నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది. ముఖ్యంగా ఎకానమీని హ్యాండిల్ చేసే విషయంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. చాలా పెద్ద సవాల్ను 2019 ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది అని విశ్లేషణలు వచ్చాయి. అదే సమయంలో పుల్వామా దాడి జరగడం, ఆ తర్వాత బాలాకోట్ దాడులు, 2019 ఎలక్షన్స్లో మెజారిటీ పెరిగింది మోడీకి, బీజేపీకి. 2024లో ఆ వాతావరణం లేదు, ఆ జాతీయవాదం అనేది లేదు కనుక, ఆ భావోద్వేగం, జాతీయవాదం ఎప్పుడు ఉంటుంది, ఆ నేషనలిస్ట్ ఫెర్వర్ లేదు కనుక 303 సీట్స్ నుంచి 240కి పడిపోయారు. సో ప్రపంచంలో ఎక్కడైనా శత్రుదేశం దాడి జరిగితే ఎంత అన్పాపులర్ రెజీమ్ అయినా పాపులర్ అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్లో షబాజ్ షరీఫ్ ప్రభుత్వం కూడా వాస్తవంగా పాపులర్ లెజిటిమసీ లేదు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు 100 మంది ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. కానీ ఈ భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేయడంతో పాకిస్తాన్లో కూడా మిలిటరీ నేషనలిజం పెరిగింది. ఆర్మీని తనను అధికారం నుంచి తొలగించి జైల్లో పెట్టిన ఆర్మీని ఇమ్రాన్ ఖాన్ కూడా మెచ్చుకోవాల్సి వచ్చింది. అందువల్ల ఎనీ సొసైటీ, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ కాదు, ఎక్కడైనా తమ దేశం దాడికి గురైతే కారణాలు ఏదైనా, తప్పులు ఎవరిదైనా, ప్రజల్లో ఉండేటువంటి భావన ఏంటంటే మా దేశాన్ని మేము కాపాడుకోవాలి, అధికారంలో ఎవరైనా ఉండనియండి, ఆ వాదన ఉంటుంది. అందులో ఇజ్రాయిల్లో వారు దశాబ్దాలుగా జూయిష్ నేషనలిజం, అనేక అరబ్ దేశాలతో నిరంతర యుద్ధాల్లో ఉన్నటువంటి వాతావరణంలో ఆ దేశం. అందువల్ల ఒక్కసారి హమాస్ దాడితో నెతన్యాహు ప్రభుత్వం పటిష్టమైంది. నెతన్యాహుకు ప్రజల రేటింగ్ గణనీయంగా పెరిగింది. సంకీర్ణ కూటమిలో ఉన్న అల్ట్రా నేషనలిస్ట్ పార్టీలు గట్టిగా మద్దతు ఇచ్చాయి. నెతన్యాహు ప్రభుత్వం కొనసాగింది. కానీ ఏం జరిగింది? సో ఈ హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ హమాస్ పైన యుద్ధం, గాజాపై యుద్ధం ప్రకటించి ఇప్పటికీ 20 నెలలు అయిపోయింది. సో ఇప్పటి వరకు హమాస్ అంతమైందా? కాలే. హమాస్ లేని గాజాను నిర్మిస్తామని నెతన్యాహు ప్రామిస్ చేశాడు, జరగలే. హమాస్ నాయకత్వం అంతమైంది చాలా, కానీ నాయకత్వం అంతమైన కొద్దీ కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారు. గాజాలో మారణ హోమాన్ని సృష్టించింది ఇజ్రాయెల్. 1200 మంది ఇజ్రాయేలీ పౌరులు హమాస్ దాడుల్లో చనిపోతే 54,000 మంది ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో చనిపోయారు. ఇప్పటికీ 54,000 మంది, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. క్షామము, ఫమైన్ పరిస్థితులు నెలకొనున్నాయి. ఈ హ్యూమన్ జెనసైడ్, ఇది మారణ హోమం, ఒక జాతినే నాశనం చేసే పని జరుగుతుంది అని ప్రపంచమంతా విమర్శిస్తుంది. ఇప్పటికీ ఇజ్రాయెల్ ఖైదీలు విడుదల కాలే. హమాస్పై యుద్ధ దాడి చేసినంత కాలం ప్రజలు, ఆ ప్రపంచ దేశాలు సమర్థించాయి. కానీ హమాస్పై దాడి పేరిట గాజా ప్రజలపైన ఎప్పుడైతే నెతన్యాహు యుద్ధం చేశాడో ప్రపంచం కూడా అంగీకరించలేదు. అందుకే చూడండి, భారతదేశం పాకిస్తాన్పై మనం ఆపరేషన్ సింధూర్ జరిపాం. పొరపాటున కూడా ఒక్క సివిలియన్ను చంపలేదు. సివిలియన్ పక్క పెట్టండి, మిలిటరీ వాళ్ళని కూడా చంపలేదు. మనం కేవలం టెర్రరిస్ట్ బేస్లనే టార్గెట్ చేశాం. అది కూడా పాకిస్తాన్ ఇన్ఫార్మ్ కూడా చేశాం, మేము టెర్రరిస్ట్ బేస్ని అటాక్ చేస్తాం, మీరు కనుక రిటాలియేట్ చేయకపోతే మా దాడి ఉండదని కూడా చెప్పాం. అయినా పాకిస్తాన్ వాడు దుర్మార్గంతో మనపై మిలిటరీ చర్య పూనుకుంటే అప్పుడు మనం ఆన్సర్ చెప్పాం. స్టిల్ సివిలియన్ ఎస్టాబ్లిష్, ఒక్క బ్రిడ్జ్ కూలలే, ఒక్క భవనం కూలలే, సివిలియన్ భవనాలు ఒక్కరికి ఏమీ కాలే. ఇది భారతదేశం జరిపిన యుద్ధం. ఇందుకు భిన్నంగా ఇజ్రాయెల్ హాస్పిటళ్లపైన, స్కూళ్ళపైన, ఇండ్లపైన ఇష్టారాజ్యంగా దాడులు చేస్తుంది. ఆఖరికి ఇతర దేశాలు సాయం చేస్తానంటే వాటిపైన కూడా దాడులు చేస్తున్నాయి. రెఫ్యూజీ క్యాంపులపైన దాడి చేస్తున్నారు, ఎయిడ్ సెంటర్స్ పైన దాడులు చేస్తున్నారు. దీంతో ఏం జరిగింది? ఇజ్రాయిల్లో నెతన్యాహు పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. మీరు ఇటీవల ఒపీనియన్ పోల్ చూడండి, పెద్ద ఎత్తున నెతన్యాహు పైన ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. హమాస్ దాడి జరిపిన తర్వాత ఇజ్రాయిల్ గాజాపై దాడులు మొదలుపెట్టాక నెతన్యాహు పాపులారిటీ రేటింగ్స్ బాగా పెరిగాయి. కానీ 20 నెలల తర్వాత ఇప్పుడు పాపులారిటీ రేటింగ్స్ బాగా పడిపోతున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులు నెతన్యాహును విమర్శించారు, ఇది ఆయన పర్సనల్ వార్, ప్రైవేట్ వార్ అన్నారు.
సో ఇది మొదటిగా అర్థం చేసుకోవాలి. రెండవది, కోర్టు ముందుకు నెతన్యాహు కేసులు వచ్చాయి. కరప్షన్, బ్రైబరీ, ఫ్రాడ్, లంచాలు తీసుకున్నాడు, అవినీతికి పాల్పడ్డాడు, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టాడు అన్నది ఆరోపణలు. ఈ ఆరోపణలే ప్రూవ్ అయితే ఇంతకుముందు చెప్పినట్లు 10 years జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు కోర్టు దీనిపైన విచారణ మొదలుపెట్టింది. ఎప్పుడైనా తీర్పు రావచ్చు. తీర్పే వస్తే ఆయన ప్రధానమంత్రి పదవికి కూడా గండం తప్పదు. ఇక మూడవది, ఇజ్రాయిల్కు అంతర్జాతీయంగా కూడా మద్దతు తగ్గిపోతుంది. గాజా పైన దాడి మొదలైనప్పుడు హమస్ పైన దాడి వరకు అందరూ సమర్థించారు. ఎందుకంటే రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, రైట్ టు రిప్లై ఉంటుంది. తమ ప్రజలపైన, అమాయక ప్రజలపైన దాడులు చేసేందుకు హమస్కు బుద్ధి చెప్పాల్సిందే, హమస్ తీవ్రవాద చర్య అని. కానీ ఒక్కసారి ప్రజలపైన దాడులు మొదలుపెట్టారు. ఫ్రాన్స్ వ్యతిరేకిస్తోంది, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ తీవ్రంగా స్పందించాడు ఇటీవల, యూకే వ్యతిరేకిస్తోంది, జర్మనీ వ్యతిరేకించింది, అరబ్ లీగ్ వ్యతిరేకిస్తోంది. ఒక్క అమెరికా మినహా ప్రపంచమంతా ఇజ్రాయెల్ను ఖండిస్తోంది. ఇవాళ మీరు ప్రముఖ దినపత్రికలు చూడండి, ఇంగ్లీష్ జాతీయ పత్రికలు రోగ్ నేషన్ అని ఇజ్రాయెల్ను హెడ్లైన్ పెట్టి రాశాయి. సో అందువల్ల గ్లోబల్ మద్దతు కూడా రోజు రోజుకు నెతన్యాహుకు తగ్గిపోతుంది. సో మూడవది. సో నాలుగవది, తన సంకీర్ణ కూటమిలోని మిత్రపక్షాలు ప్రశ్నిస్తున్నారు, మిలిటరీ జనరల్స్ ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఇజ్రాయెల్ సమాజానికి అర్థమవడం మొదలైంది. నెతన్యాహు ఏదో రకంగా యుద్ధాన్ని శాశ్వతం చేస్తాడు, ఇజ్రాయెల్ను పర్మనెంట్ స్టేట్ ఆఫ్ వార్లో పెడతాడు. అలా పెట్టినప్పుడు ప్రజల్లో పెళ్ళుబుకేటువంటి జాతీయ భావోద్వేగాల వల్ల తన పదవికి గండం ఉండదు. ఒక్కసారి తన పదవి కనుక పోతే అవినీతి కేసులు ముసురుకొస్తాయి, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. మధ్యలో హమస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత అల్ట్రా నేషనలిస్ట్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నాయి కూడా. మళ్ళీ హమస్ పైన దాడి మొదలుపెట్టాడు, కాల్పుల విరమణ ఉల్లంఘించి, అప్పుడు మళ్ళీ మద్దతు ఇవ్వడం ప్రకటించాయి. దీని బట్టి ఏమర్థమవుతుంది? నెతన్యాహు ప్రత్యర్థులపైన యుద్ధం చేసినంత కాలమే ఆయనకు అధికారం ఉంటుంది అని అర్థమైంది. ఎందుకంటే ఒక్కసారి యుద్ధం అంటూ జరుగుతుంటే అది స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఆ సమయంలో ఎన్నికలు పెట్టి ఎవరు అధికారం మార్పిడి అనేది ఉండదు కదా. ఇప్పుడు ఉక్రెయిన్లో కూడా వాస్తవంగా జెలెన్స్కీ పీరియడ్ అయిపోయింది, కానీ ఎన్నికలు జరుగుతలేవు. ఎందుకంటే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉంటుంది యుద్ధం అంటే. ఆ టైంలో ఎన్నికలు పెట్టుకొని ప్రభుత్వాలు మారవు. సరిగ్గా ఇజ్రాయెల్లో కూడా అదే జరుగుతుంది. ఇజ్రాయెల్ కాపాడుకోవాలి అనే భావన వల్ల నెతన్యాహు తప్పించాలనే భావన వెనక్కిపోయింది. ఇప్పుడు ఒకవైపు అవినీతి ఆరోపణలు కోర్టు ముందుకు వచ్చాయి, ప్రపంచంలో వ్యతిరేకత పెరుగుతోంది, సొంత దేశంలో రేటింగ్స్ పడిపోతున్నాయి, ఆ కూటమిలో ఉన్న మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇజ్రాయెల్ మీడియా చూడండి. సో ఇజ్రాయెల్లో అనేక చోట్ల నెతన్యాహు విధానాలని ప్రశ్నిస్తూ ప్రదర్శనలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ చూసి ఇప్పుడు నెతన్యాహు కొత్తగా ఇక హమస్పై దాడి చేస్తే వచ్చేదేమీ లేదు. కొత్తగా ఆల్రెడీ హమస్ పైన ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాడు, హిజ్బుల్లా పైన అటాక్ చేస్తూనే ఉన్నాడు, ఈవెన్ కాల్పుల విరమణ ఉన్నా. ఇప్పుడు ఏకంగా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్నే టార్గెట్ చేస్తే అటాక్ చేశాడు. ఇంతవరకు ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణల చరిత్రలో అతిపెద్ద దాడిని. ఇరాన్ ఆర్మీ చీఫ్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ చంపేశారు, న్యూక్లియర్ సైంటిస్టులను చంపేశారు. ఖచ్చితంగా ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని తెలుసు, అదే కోరుకుంటున్నాడు నెతన్యాహు. ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తే అప్పుడు మళ్ళీ ప్రజల్లో జాతీయ భావాలు రెచ్చగొట్టవచ్చు, అనివార్యంగా రగులుతాయి. దాంతో తన అధికారానికి ఇక డోకా ఉండదు. ఇప్పుడు ట్రంప్ కూడా సహకారం ఉంది, అందువల్ల అంతకుముందున్న బైడెన్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఇప్పుడు ట్రంప్ సహకారం ఉంది కనుక ఇరాన్ పైతో ఉద్రిక్తతలు పెంచి పరస్పరం దాడులు చేసుకుంటూ ఇరాన్ ఇజ్రాయిల్, ఈ వాతావరణంలో నెతన్యాహు ప్రభుత్వానికి ఇక డోకా ఉండదు. ఇది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు వ్యూహం.